వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవాల్టి వీడియోలో మనం ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, ఓకేనా? లీస్ట్ కామన్ మల్టిపుల్, అలాగే హెచ్సిఎఫ్. మీ అందరికీ ఇవి మ్యాథమెటిక్స్లో బాగా తెలిసి ఉంటాయి. తర్వాత హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో ఇవి మనం ఇవాళ కోడ్ ఎలా చేయాలి రెండింటికి అనేది చూద్దాం. అసలు ముందు ప్రాసెస్ ఏంటి, తర్వాత ఈ రెండింటిని కోడ్ ఎలా చేయాలి అనేవి చూద్దాం డీటెయిల్డ్గా. సో అసలు ఫస్ట్ వాటి డెఫినేషన్ చూద్దాం. సో నెక్స్ట్ అసలు వాటిలోకి వెళ్దాం. ఫస్ట్ ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం అంటే సపోజ్ ఏమైనా టూ నెంబర్స్ ఉన్నాయనుకోండి. టూ నెంబర్స్ ఉంటే స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ద మల్టిపుల్ ఆఫ్ బోత్ నెంబర్స్. పేరులోనే మనకు తెలిసిపోతుంది ఎల్సిఎం. ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఏవైనా రెండు నెంబర్స్కి స్మాలెస్ట్ కామన్ మల్టిపుల్ని లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో ఫస్ట్ ఎల్సిఎంకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ. సో ఎల్సిఎం, సో నేనేం తీసుకుంటున్నానంటే 4, 6 అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మామూలుగా మనం ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 4, 6. సో ఈ రెండింటికి ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం 2 నుంచి రావాలి. సో 2తో ఈ రెండు అవుతాయి కాబట్టి, సో 2 times 4, 3 times 6. సో నెక్స్ట్ 2 ఉంది కాబట్టి 2 టేబుల్, తర్వాత 3 ఉంది కాబట్టి 3. సో నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటిది? ఎల్సిఎం. ఏంటిది? ఎల్సిఎం ఆఫ్ 4, 6 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 3. ఎంత? 2 ఇంటూ 2 ఇంటూ 3 12. సో ఇది మన మామూలు జనరల్ ప్రాసెస్. సో అలాగే నెక్స్ట్ హెచ్సిఎఫ్. ఫస్ట్ జనరల్ ప్రాసెస్ చూద్దాం, తర్వాత ప్రోగ్రామింగ్లో వాటిని ఎలా రాయాలో చూద్దాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏవైనా రెండు నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఒక గ్రేటెస్ట్ నెంబర్. ఆ రెండు నెంబర్స్ని లేదా అంతకంటే ఎక్కువ నెంబర్స్ని డివైడ్ చేయాలి. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. ఇప్పుడు 4, 6 తీసుకోండి. ఈ 4, 6కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసేపటికి 2. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో సేమ్ సింపుల్. నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి గమనించారా మీరు? ఇక్కడ రెండు నెంబర్స్ తీసుకున్నాడు. రెండు నెంబర్స్ ఏంటివి? 36. సో ఒక నిమిషం, 36, 60 అనే రెండు నెంబర్స్ తీసుకున్నాడు. సో ముందు 36కి ఫ్యాక్టర్స్ కట్టాలి. 36కి ఫ్యాక్టర్స్ ఏంటి? 2 multiplied by 2 multiplied by 3 multiplied by 3. 2 2s 4, 4 3s 12, 12 3s 36. సో 36 ఫ్యాక్టర్స్ ఇవి. సో తర్వాత 60 ఫ్యాక్టర్స్ ఏంటి? 2 2s 4, 4 3s 12, 12 5s 60 కదా. సో ఇక్కడ ఏంటి? హెచ్సిఎఫ్ని జీసీడీ అని కూడా అంటారు. సో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్సిఎఫ్ని జీసీడీ అని కూడా అంటారు. సో ఇలా అనుకున్నట్లయితే మనం 4, 6కి ఎలా రాద్దాం చూద్దాం. రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. 4కి ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2. సో నెక్స్ట్ 6కి ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 3. ఓకేనా? సో ఓకే, ఇక్కడ మనం 2 అని ఎందుకు చెప్పాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రెండు 2, సో ఇవి 2, తర్వాత 3. సో ఫైనల్గా మన గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అంటే హైయెస్ట్ హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అన్న, జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అన్న రెండు సేమే. సో ఇక్కడ ఏమొస్తుంది? 2 multiplied by 2 multiplied by 3 కామన్ డివైజర్. ఇవి రెండు కామనా? ఇవి రెండు కామనా? సో ఇవి రెండు కామన్. ఈ రెండు కామన్ కాదు కాబట్టి ఇవి కన్సిడర్ చేయాలి. సో కామన్ డివైజర్స్. సో ఇందులో కామన్ డివైజర్స్ ఏంటి? 2 2. సో 2 అనేది కామన్ డివైజర్. లార్జెస్ట్ కామన్ డివైజర్ అంటే హైయెస్ట్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. 4కి 6కి వాల్యూ 2 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ లేదా గ్రేటెస్ట్ కామన్ డివైజర్. సో ఒకసారి క్లారిటీగా చూడండి, మీకే అర్థమవుతుంది. నేను అందుకే ఇమేజ్ మీకు ప్లేస్ చేశాను. సో ఇక్కడ చూసారంటే 36, 60 జీసీడీ. జీసీడీ అంటే ఏంటి? మల్టిప్లికేషన్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్. కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి? 2 2 3. ఈ 2 2 3 ఆ మూడింటిని మల్టిప్లై చేస్తేనే మనకు వచ్చేది గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని చెప్తున్నాడు. సో ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్లో ఎల్సిఎంని తర్వాత హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్రోగ్రామింగ్లో ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం. సో ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్లో సపోజ్ ఫస్ట్ మనం ఇక్కడ ఇచ్చినట్లు 4, 6 తీసుకుందాం. 4, 6కి
మనం ప్రోగ్రామింగ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అసలు మనకి ఎప్పుడైనా సరే ఎల్సిఎం ఈ రెండిట్ల కన్నా పెద్దదే వస్తుందిగా. మీరు ఒకటి గమనించినట్లయితే ఎప్పుడైనా లీస్ట్ కామన్ మల్టిపుల్ అనేది ఆ రెండు నెంబర్స్ కన్నా పెద్ద నెంబరే వస్తుంది. మీరు ఏ రెండు నెంబర్స్ తీసుకుని ఎల్సిఎం చేసినా మీకు వచ్చే రిజల్ట్ మీరు తీసుకున్న రెండు నెంబర్స్ కన్నా ఎక్కువే వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి మల్టిపుల్ నెంబర్స్కి ఎల్సిఎం చేసి ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు మీకు ఇక్కడ చూసారా 4కి 6కి ఎల్సిఎం ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో మీరు ఏ నెంబర్స్కి చేసినా ఆ 4 కన్నా 6 కన్నా పెద్దదే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడేంటి లీస్ట్ కామన్ మల్టిపుల్ కదా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏదో కనుక్కోవాలి. సో ఈ రెండిట్లో పెద్ద వాల్యూ ఏంటి? సో 6. అది ఎలా కనుక్కుంటాం అనేది ప్రోగ్రామింగ్లో మనం తర్వాత చూద్దాం. జనరల్గా మనం చూడగానే 4, 6లో 6 గ్రేటర్ అని తెలిసిపోతుంది. సో గ్రేటర్ కనుక్కున్నాం. గ్రేటర్ కనుక్కున్నాక ఏం చేయాలి అంటే సో ఈ గ్రేటర్ అనేది ఈ రెండు నెంబర్స్ ఉన్నాయి కదా 4, 6. సో ఈ గ్రేటర్ అనేది 4తో డివిజిబుల్ అవుతుందా లేదా, అలాగే గ్రేటర్ అనేది 6తో డివిజిబుల్ అవుతుందా లేదా. డివిజిబిలిటీ రూల్ మనం చెక్ చేయాలంటే ఏం వాడతాం? మోడ్ 0 అవ్వాలి. సో ఓకేనా, మోడ్ వాల్యూ 0 అవ్వాలి. సో 6 మోడ్ 0 4ఆ? కాదు కదా. 6 మోడ్ 6 0నా? 0నే. సో ఈ రెండు ఎప్పుడైతే ట్రూ అయినాయో అది మనకి ఎల్సిఎం అవుతుంది. సో ఇప్పుడు మనం మామూలుగా చెక్ చేద్దాం. సో ఇది మనం హైయెస్ట్ తీసుకున్న వాల్యూ కదా. తర్వాత 7 చేయండి, అంటే ఇంక్రిమెంట్ చేయండి. 7 చేయండి. సో 7 మోడ్ 4 0 అవుద్దా? అవ్వదు. సో 7 మోడ్ 6 అవ్వదు. సో తర్వాత 8 మోడ్ 4 ఇది 0. సో 8 మోడ్ 6 సో ఇది 0 కాదు. నెక్స్ట్ 9 మోడ్ 7 9 మోడ్ 7 అవ్వదు. సారీ 9 మోడ్ 4 అవ్వదు. 9 మోడ్ 6 అవ్వదు. సో నెక్స్ట్ అలా మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడు మీకు ఎప్పుడైతే 12 అనే నెంబర్ వచ్చిందో సో ఒకసారి క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. మీకు ఎప్పుడైతే 12 అనే నెంబర్ వచ్చిందో అప్పుడు మాత్రం మీకు చూడండి 12 అనే నెంబర్ మీకు వచ్చినప్పుడు మీరు 10, 11 అయిపోయినాక 12 నెంబర్కి ఎంటర్ అయినప్పుడు చూడండి 12 మోడ్ 4 ఎంత? 0. సో నెక్స్ట్ 12 మోడ్ 6 అంటే 12 అనే నెంబరు మీకు రెండు వాల్యూస్తోనూ డివిజిబుల్ అవుతుంది. అంటే ఏంటి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే 12 అనే నెంబరు 4తోనూ డివిజిబుల్ అవుతుంది, 6తోనూ డివిజిబుల్ అవుతుంది. ఉన్న వాల్యూస్లో 12 అనేది లీస్ట్. సో ఇంకా మీరు 12కి మించి వెళ్ళకూడదు. ఎప్పుడైతే మీకు 12 అనేది వచ్చిందో అక్కడ మీ ప్రోగ్రామ్ ఎండ్ అయిపోవాలి. సో 12 ఈజ్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4 and 6. సో అది ఎల్సిఎంకి సంబంధించి. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్కి సంబంధించి చూద్దాం. సో ఇందాక మనం ఎల్సిఎం చేసినప్పుడు ఎల్సిఎంలో మనం రెండిట్లో మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఎల్సిఎం చేసినప్పుడు మనం మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. సో మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ చేసినప్పుడు మినిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో మినిమం ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాము అనేది లెట్ టేక్ ఎగ్జాంపుల్ తీసుకుని చూద్దాం. సో ఫస్ట్ మనం 36 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. నెక్స్ట్ 60 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. మనం ఏంటి గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్, కామన్ డివైజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆ రెండు కనుక్కుంటున్నాం. ఆ రెండు కనుక్కునే ముందు మనకి ఈ రెండు నెంబర్స్లో ఉన్న మినిమం వాల్యూ తీసుకోవాలి. మినిమం వాల్యూ ఏంటిది? 36. సో 36 తీసుకుని ప్రతిసారి ఆ 60 అనేది 36తో డివిజిబుల్ అవుతుందా లేదా. సో ఇక్కడ మీకు అర్థం కావాలి మనం 36 ఎందుకు తీసుకున్నాము అని. సో ఒక స్టెప్ అయితే కానీ మీకు అర్థం కాదు చూడండి. సో 60 మోడ్ 36 సో 0 రాదు. సో నెక్స్ట్ 36 మోడ్ 36 0 వస్తుంది. సో ఇలా తీసుకున్నప్పుడు మనం ప్రతిసారి ఈ 36 అనే వాల్యూని రిడ్యూస్ చేసుకుంటూ వెళ్తాం. మైనస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సంథింగ్ మనకు ఒక వాల్యూ ఎక్కడో ఒక వాల్యూ సపోజ్ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసినాక 12 అనే ఒక నెంబర్ ఒక షార్ట్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు 12తో చెక్ చేయండి. 60 మోడ్ 12 0నా? ఎస్ 0. సో నెక్స్ట్ 36 మోడ్ 12 0నా? 0. ఇక్కడ మనం మినిమం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తున్నాం? ఫ్యాక్టర్ చెక్ చేస్తున్నాం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ 36 అనే దానికి ఫ్యాక్టర్స్ 36 లోపే ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం కావాలి మనకి? కామన్ ఫ్యాక్టర్ కావాలి. 60కి 36కి కామన్ ఫ్యాక్టర్ చెక్ చేయాలి. సో మనకి కామన్ ఫ్యాక్టర్ రావాలి అంటే 36 కన్నా బిలో చెక్ చేయాలి. సో అందుకే మనం మినిమం వాల్యూ తీసుకుని డిక్రీజ్ అవుతున్నాం. ఇక్కడ ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? లార్జెస్ట్ వాల్యూ తీసుకుని ఇంక్రిమెంట్ అవుతున్నాం. అక్కడ మనకి ఏం కావాలి? లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. ఇక్కడ ఏం కావాలి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కావాలి. సో ఈ రెండింటికి సంబంధించిన ప్రోగ్రామ్స్ చూద్దాం పైథాన్లో. మ్యాక్సిమం మీరు
ఈ ఐడియల్లో రన్ చేస్తాం. సో దాన్ని పక్కన పెట్టండి. మ్యాక్సిమం హెచ్సిఎఫ్లు ఎల్సిఎంలు పైథాన్లో కానీ సిలో కానీ జావాలో కానీ అసలు ఎవరు చాలా వరకు చెప్పరనమాట. సో ఒకసారి మనం సింపుల్గా క్లారిఫై చేసేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా సరే హెచ్సిఎఫ్ అయినా ఎల్సిఎం అయినా ఏదైనా 2 నెంబర్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఒక 2 నెంబర్స్ ఇన్పుట్ కింద తీసుకుందాం. num1 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ డైరెక్ట్గా రాసేస్తున్నాను, నేనేం రాయట్లేదు. num2 ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్. సో ఇంటీజర్ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి నేను num1 num2లో ఇంటీజర్ అనేది తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎల్సిఎం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? సో ఇప్పుడు మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వాటికి సంబంధించిన ఫంక్షన్స్ రాసుకుందాం. ఫంక్షన్స్ అయితే రెండు ఒక ప్రోగ్రామ్లోనే రన్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ ఎల్సిఎం అనే ఫంక్షన్ రాస్తున్నాను. ఎల్సిఎం ఆఫ్ మనకి ఎప్పుడు 2 వాల్యూస్ ఉంటాయి కదా. సో ఆ 2 వాల్యూస్ని ఎక్స్ కామా వై అనుకుంటున్నాను పాస్ చేసినప్పుడు, లేదా మీరు num1 num2 అయినా వాడచ్చు. సో ఎప్పుడైనా ఎల్సిఎం చేసినప్పుడు ఫస్ట్ మనం ఆ రెండిట్లో గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కోవాలి. సో గ్రేటెస్ట్ వాల్యూ ఈక్వల్ టు మ్యాక్స్ అనే ఫంక్షన్ ఉంది కదా మనకి. మ్యాక్స్ అనే ఫంక్షన్ వాడితే మనకి గ్రేటెస్ట్ వాల్యూ వస్తుంది. num1 num2 ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్ చెక్ చేస్తుంది. జస్ట్ ఒక ఇఫ్ కండిషన్ రాసిన అయిపోద్ది. లేదు మ్యాక్స్ ఫంక్షన్ ఉంది, మ్యాక్స్ ఫంక్షన్ అయినా వాడుకోవచ్చు. వైల్ ట్రూ, ఇక్కడ వైల్ ట్రూ ఎందుకు వాడానని నేను క్లారిఫై చేస్తాను మీకు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక నెంబర్ తీసుకుంటున్నాం, num1లో నుంచి num2లో నుంచి మ్యాక్సిమం నెంబర్ తీసుకుంటాం. అక్కడి నుంచి మనం ప్రతిసారి ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తాం. ఎప్పుడైతే మనకు కావాల్సిన నెంబర్ దొరికిందో అప్పుడు మనం బ్రేక్ అయిపోతాం. సో దట్స్ ఆ రీజన్ వలన మనం వైల్లో ట్రూ రాసాం. సో ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ప్రతిసారి గ్రేటర్ అనే నెంబరు num1తోను num2తోను రెండిట్లో డివిజిబుల్ అవ్వాలి. సో ఏం రాయాలి? గ్రేటర్, మనకున్న ఫంక్షన్ ఏంటి? మోడ్ కదా. గ్రేటర్ మోడ్ num1 ఏమవ్వాలి? 0 అవ్వాలి. అండ్ ఏమవ్వాలి? గ్రేటర్ మోడ్ num2 అది కూడా 0 అవ్వాలి. గ్రేటర్ మోడ్ num2. సో ఇది కూడా 0 అయితే మనం ఏం చేస్తాం? ఎల్సిఎం అనే వేరియబుల్లోకి గ్రేటర్ని పాస్ చేస్తాం. సో మనకి దొరికేసినట్టు కదా. ఎప్పుడైతే మనకి 2 వాల్యూస్తోనూ ఆ గ్రేటర్ అనే వాల్యూ డివిజిబుల్ అయిందో మనకి ఎల్సిఎం దొరికేసినట్టే. సో ఇంకా అక్కడ మనం బ్రేక్ అయిపోవచ్చు, ఇటరేట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో అలా అవ్వలేదు మనకి. ఎప్పుడైతే ఈ 2 కండిషన్లో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా ఎల్సిఎం అనేది అవ్వదు కాబట్టి ప్రతిసారి గ్రేటర్ అనే దాన్ని పెంచుకుంటూ రావాలన్నమాట. సో ఫస్ట్ ఒక వాల్యూ తీసుకుంటాం, దాన్ని పెంచుకుంటా అలా చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఇందాక మనం మాన్యువల్గా ఒక ఎగ్జాంపుల్ చూసాం కదా. సో అలా అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఫంక్షన్ ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ మనం ఫంక్షన్లో ఏం వాల్యూ రిటర్న్ చేయాలి? ఎల్సిఎం కనుక్కున్నాం కాబట్టి ఎల్సిఎం రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ముందు ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఆర్ అనే ఒక వేరియబుల్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇందులో రిటర్న్ అయిన వాల్యూ ఎల్సిఎం ఆఫ్, సో ఏం పారామీటర్స్? num1 num2. సో ఇవి పారామీటర్స్. సో ఇక్కడ ఏం చేస్తున్నాను? ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఆఫ్ num1 అప్పుడు మనకేం ప్రింట్ అవ్వాలి? num1 num2 ఈజ్. ఎల్సిఎం దేనిలో స్టోర్ అయింది? రిజల్ట్లో స్టోర్ అయింది కదా. సో num1 num2లో నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్ కూడా ఎల్సిఎం ఆఫ్ num1 వచ్చేటట్టు num2 వచ్చేటట్టు రాసాం. ఈజ్ అని చెప్పి మనకి ఆర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఒకసారి అది ప్రింట్ అవుతుందో లేదో చూద్దాం. ఒకసారి సేవ్ చేసుకోకపోతే సేవ్ చేసుకోండి. సో మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేస్తున్నాం కాబట్టి ఎల్సిఎం హెచ్సిఎఫ్ డాట్ ఎక్స్టెన్షన్ ఏంటి? py. సో సేవ్ చేసినాక ఒకసారి రన్ చేయండి. రన్ మీద కొట్టి రన్ మాడ్యూల్ కొడితే రన్ అవుతుంది. మనం ఏ ఒక 2 నెంబర్స్ ఎంటర్ చేయండి. సపోజ్ 4 6 ఎంటర్ చేశాను. ఎల్సిఎం ఆఫ్ 4 6 ఎంత? ఇందాక మనం చూసింది 4 6 12 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం రాయాలి? అలాగే ఇప్పుడు హెచ్సిఎఫ్కి ఫంక్షన్ రాద్దాం. డెఫ్ హెచ్సిఎఫ్ ఆఫ్ x, y సేమ్ అక్కడ ఉన్నట్టే రాస్తున్నాను. సో దాంట్లో ఏం కనుక్కోవాలి? స్మాలెస్ట్ ఈక్వల్ టు, స్మాలెస్ట్ కనుక్కోవడానికి ఏముంది? మిన్ అనే ఫంక్షన్ ఉంది. సో num1 num2. సో మినిమం కనుక్కున్నాం. సో నెక్స్ట్ వైల్ ట్రూ. సో వైల్ ట్రూ రాసిన తర్వాత ఇప్పుడు ఏం చెక్ చేయాలి? ఇఫ్ ఇక్కడ స్మాలెస్ట్ చెక్ చేయాలి. ఇందాక మనం ఏం చేసాం? ఎల్సిఎంలో గ్రేటెస్ట్ చెక్ చేసాం కదా. ఇక్కడ స్మాలెస్ట్ చెక్ చేయాలి. ఇక్కడ స్మాలెస్ట్ ఎలా చెక్ చేయాలి? సో చూడండి, ఇందాక మనం ఏం చేసాం? గ్రేటెస్ట్ మోడ్ రాసాం కదా. సో ఇక్కడ అలా కాదు. num1 మోడ్ స్మాలెస్ట్ ఈక్వల్ టు 0. ఎందుకు అలా చెక్ చేస్తున్నాము అంటే సపోజ్ ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? 36 60. 36 60లో మనం తీసుకున్న స్మాలెస్ట్ నెంబర్ మోడ్లో ఎక్కడ ఉండాలి? పైన. సపోజ్ డినామినేటర్లో స్మాలెస్ట్ నెంబర్ పెట్టాం. ఇప్పుడు మనం న్యూమరేటర్లో పెడితే పద్దాక మనకి స్మాలెస్ట్ నెంబరే వస్తుంది. సో దట్స్ వై మనం ఇక్కడ డినామినేటర్లో స్మాలెస్ట్ వాల్యూని ప్లేస్ చేసాం. అర్థమైంది అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. 7 అనే నెంబర్ చిన్నది. 7 mod 10 చేస్తే 7 వస్తుంది కదా.
సో అందుకని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, స్మాలెస్ట్ నెంబర్ని డినామినేటర్లో ప్లేస్ చేస్తున్నాం. సో అండ్ ఇప్పుడు num2తో కూడా పెర్ఫామ్ చేయాలి కదా, num2 mod స్మాలెస్ట్ పెర్ఫామ్ చేసి ఈక్వల్ టు జీరోనో కాదో చెక్ చేయాలి. అలా చేసినప్పుడు అది ట్రూ అయితే హెచ్సిఎఫ్లో ఆ స్మాలెస్ట్ అనే దాన్ని స్టోర్ చేయాలి. సో ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఇది ట్రూ అయిందో మనకి బ్రేక్ అయిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనం స్మాలెస్ట్ తీసుకున్నాం కాబట్టి మైనస్ చేసుకుంటూ రావాలి. ఎందుకు మైనస్ అంటే స్మాలెస్ట్ దానికి ఫ్యాక్టర్స్ అనేవి దానికన్నా తక్కువే ఉంటాయి కానీ దానికన్నా ఎక్కువ ఉండవు కదా. ఇప్పుడు 36 స్మాలెస్ట్, ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే, సో 36 కన్నా తక్కువే ఉంటాయి 36 ఫ్యాక్టర్స్ అనేవి, 36 కన్నా అబోవ్ ఉండవు. సో స్మాలెస్ట్ -1. సో ఇక్కడ ఏం రిటర్న్ చేయాలి, రిటర్న్ హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ రిటర్న్ చేయాలి. సో ఇక్కడ R1లో ఈ రిజల్ట్ స్టోర్ చేద్దాం. R1 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ num1, num2. సో ప్రింట్ చేయండి, ప్రింట్ హెచ్సిఎఫ్ ఆఫ్, ఇప్పుడు num1 num2 మనకు కావాలి కదా, సో num1 కామా, సో జస్ట్ కామా ప్రింట్ ఏదైతే రాస్తున్నాను, తర్వాత num2 కామా ఈజ్ హెచ్సిఎఫ్ ఆఫ్ num1 num2 ఈజ్ అని చెప్పి R1లో రిజల్ట్ స్టోర్ చేసాం కాబట్టి ప్రింట్ చేయండి సేవ్ చేసి. సో మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో నేను 4, 6 ఎంటర్ చేస్తున్నాను. సో హెచ్సిఎఫ్ ఇందాక మనం చూసాం కదా, 4, 6కి 2 వచ్చింది, ఎల్సిఎంకి 12 వచ్చింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.